ఈ వీడియోలో మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు కాంజుగల్ రైట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. కాంజుగల్ రైట్స్ అంటే భార్యాభర్తల దాంపత్య హక్కుల గురించి తెలిపేదాన్ని కాంజుగల్ రైట్స్ అంటారు. మరి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటి, అలానే దాన్ని ఎక్కడ వివరించారు అనేది ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ గురించి వివరించడం జరిగింది. మరి రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటే ఏంటి? భర్త భార్యని కానీ భార్య భర్తని కానీ ఎటువంటి కారణం లేకుండా దాంపత్య జీవితం నుంచి వదిలివేసినప్పుడు మళ్ళీ ఆ దాంపత్య జీవితాన్ని కొనసాగించడం కోసం కోర్టులో వేసే పిటిషన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటారు. అయితే ఒకవేళ భర్తకి కానీ భార్యకి కానీ దాంపత్య జీవితం నుంచి వదిలేయటానికి సరైన కారణం కనుక ఉండుంటే అప్పుడు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ని కోర్టు గ్రాంట్ చేయడానికి నిరాకరిస్తుంది. మరి దాంపత్య జీవితం నుంచి వదిలివేయటానికి సరైన కారణం ఉందని ఎవరు రుజువు చేయాలి? దీన్నే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అని కూడా అంటారు. ఎవరైతే దాంపత్య జీవితం నుంచి వైదొలుగుతారో వాళ్ళు తమకు దాంపత్య జీవితం నుంచి వైదొలగటానికి సరైన కారణం ఉందని కోర్టులో రుజువు చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే దాని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఈ కనిపిస్తున్న ఎగ్జాంపుల్లో అరుణ్ దీప్తిని ఎటువంటి కారణం లేకుండా వదిలేశాడని అనుకోండి. అప్పుడు దీప్తి మళ్ళీ తన దాంపత్య జీవితాన్ని కొనసాగించడం కోసం కోర్టులో వేసే పిటిషన్ని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని అంటారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో దీప్తిని వదిలేయటానికి అరుణ్ దగ్గర సరైన కారణం ఉందని కోర్టులో తను నిరూపించుకోవాలి. సో బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంది? అరుణ్ మీద ఉంది. కానీ ఒకవేళ అరుణ్ దీప్తిని వదిలేయటానికి తనకి సరైన కారణం ఉందని కోర్టులో కనుక రుజువు చేశాడు అనుకోండి, అప్పుడు దీప్తికి కోర్టు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ని గ్రాంట్ చేయడానికి నిరాకరిస్తుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో దీప్తికి ఫేవర్గా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ని కోర్టు గ్రాంట్ చేసిందని అనుకుందాం. అలా చేసినప్పటికీ అరుణ్ గనక దీప్తితో తన దాంపత్య జీవితాన్ని కొనసాగించకపోతే అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దీప్తి ఆర్డర్ 21 రూల్ 32 ఆఫ్ సిపిసి కింద ఒక పిటిషన్ వేసి అరుణ్ యొక్క ఆస్తులను అటాచ్ చేయమని కోర్టును కోరవచ్చు. అరుణ్ యొక్క ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ ఒకవేళ అరుణ్ దీప్తితో దాంపత్య జీవితం కొనసాగించకపోతే అప్పుడు దీప్తికి అరుణ్ దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవడానికి ఇది ఒక కారణం అవుతుంది. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేసు లాస్ ఏంటో చూద్దాం. 1983లో సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అనే కేసు చాలా ఫేమస్ కేసు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సంబంధించి. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ప్రాథమిక హక్కులైన ఆర్టికల్స్ 14 and 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వ్యక్తిగత స్వేచ్ఛ మరియు సమానత్వంను హరించే విధంగా ఉంది కాబట్టి సెక్షన్ 9ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేస్తూ తీర్పునిచ్చింది. అయితే 1984లో సుప్రీంకోర్టు సరోజ్ రాణి వర్సెస్ సుదర్శన్ కుమార్ చెడ్డా అనే కేసులో సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ఆర్టికల్స్ 14 and 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఉల్లంఘించడం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సెక్షన్ 9 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివాహాన్ని కాపాడటమే అని పేర్కొని అందువల్ల సెక్షన్ 9 అనేది అన్కాన్స్టిట్యూషనల్ కాదని తీర్పునిచ్చింది.